ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన కస్టడీ కూడా పొడిగించారు అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన అక్కడి నుంచి పరిపాలన కొనసాగిస్తున్నారు. హైకోర్టులో కేజ్రీవాల్కి గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పేసి అని అంటున్నారు. సో ఆయన ఒక యాదవ్ అనేటువంటి వ్యక్తి పిటిషన్ కూడా వేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా ఈయన రాజీనామా చేయాలి, ఈయన జైలు నుంచి పరిపాలన కొనసాగించకూడదని చెప్పేసి పిటిషన్ వేశారు. సో దానికి సంబంధించి కోర్టు అయితే అది మా వల్ల కాదు అని చెప్పింది. సో దీన్ని ఏ విధంగా చూడాలి ఏంటి అంటారు? ఖచ్చితంగా అయితే దీనికి ఆయనని తీసుకున్న ఫస్ట్ నుంచి, ఆయన కస్టడీలో తీసుకున్న దగ్గర నుంచి కూడా మనం చూస్తే కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యి గత 7 రోజులే అవుతుంది, ఒక వారం రోజులే అవుతుంది. సో ఆయన తర్వాత నుంచి అప్పటి నుంచి కూడా ఏం చెప్తున్నారు, నాకు సంబంధం లేదు అంటున్నారు. సిబిఐ వచ్చి 31,000 ఛార్జ్షీట్ ఇది వేసిందంట. ఈడీ 25,000 పేజెస్ ఛార్జ్షీట్ వేసిందంట. 25,000? 25,000 పేజెస్ ఛార్జ్షీట్ వేసిందంట. ఆయన అంటారు, ఎక్కడా కూడా నాకు దీనిలో ఎక్కడ కూడా నేను దోషి అనేది కానీ, నేను ఎక్కడైనా కానీ సింగిల్ ఎంపీ నేను తీసుకున్నానని కానీ ఎక్కడా కూడా ప్రూవ్ కాలేదు అని అంటున్నారు అరవింద్ కేజ్రీవాల్ గారు. కానీ ఇక్కడ తీరా చూస్తుంటే నిన్న సునీత కేజ్రీవాల్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి తను ఏం చెప్పారు, రేపు కోర్టులో ఆ డబ్బులు ఎక్కడ ఉంది, ఏం చేశారు అనేది మేము కోర్టులో మొత్తం చెప్తాము అని నిన్న చెప్పటం జరిగింది. ఈరోజు కోర్టుకి అటెండ్ అయినప్పుడు ఆ విషయం చెప్పారా లేదా, అక్కడ దాని గురించి డిస్కషన్ వచ్చిందా లేదా, సో ఎందుకు నిన్న సునీత గారు ఆ మాట అన్నారు, ఈరోజు దాన్ని ఎందుకు రివీల్ చేయలేదు అంటే ఆ డబ్బులు తీసుకున్నట్టే కదా, తీసుకున్నది ఎక్కడ ఉంచారు, అది ఉన్నట్టు కూడా చెప్తున్నారు కదా, అది ఎక్కడుందో కూడా ఉంది అని చెప్తున్నారు సునీత గారు అన్నప్పుడు ఎందుకు ఇద్దరు రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్నారు అనేది ఇక్కడ ఒకటి మనం ఆలోచించాల్సిన విషయం కూడా ఉంది. సరే, ఏదేమైనా కూడా ఆయనకు ఒక ఊరటంటూ వచ్చింది. హైకోర్టు ఈరోజు ఆపోజిషన్ అంటే యాదవ్ అనే ఇతను సీఎంగా కొనసాగకూడదు, ఇట్లా అక్రమంగా దీనిలో స్కాముల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి, మద్యం స్కామ్లో, సో ఆయన సీఎంగా కొనసాగించకండి అని చెప్పేసి కోర్టుకి దాఖలు చేసుకున్న తర్వాత ఈయనకి అంటే జడ్జి గారు కూడా ఈయన సీఎంగా ఉండటానికి వచ్చిన నష్టమేమీ లేదు, ఉండొచ్చు, పరిపాలన పరంగా వచ్చిన నష్టమైతే ఏమీ లేదు, ఉండొచ్చు అనేటట్టే చెప్తున్నారు. సో అది ఊరటైతే కేజ్రీవాల్ గారికి వచ్చింది. సో ఆయన్ని అధికారులు కలవటానికే కానివ్వండి, అవన్నీ కూడా ఇంకా ఎట్లాగో అవకాశం కంపల్సరీ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అవకాశం అయితే కల్పించాలి కాబట్టి తప్పకుండా అవకాశం కూడా కేజ్రీవాల్ గారికి ఉంటుంది. ఇంకా ఏటొచ్చి ఇది చేశారా లేదా అనే దాన్ని చూస్తుంటే ఎందుకు ఇద్దరు రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్నారు అనేది కూడా ఒకటి అర్థం కావట్లేదు. సునీత గారును అదే అరవింద్ గారి మిస్సెస్ అరవింద్ కేజ్రీవాల్ గారి వైఫ్ సునీత గారును అరవింద్ గారితోనూ ఏదో సమ్ డిఫరెన్స్ కనపడుతున్నట్టు అనిపిస్తుంది. ఆయన లేదనటం ఉందనటం ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయో. ఇంకా మళ్ళీ ఈడీ కూడా ఈరోజు కోర్టుకి అటెండ్ అయిన తర్వాత కూడా మళ్ళీ పొడిగించడం చేసిందే కానీ ఈడీ కస్టడీలోనే ఉండాల్సి వస్తుంది అరవింద్ కేజ్రీవాల్ గారు. అంటే ఇప్పటి వరకు కూడా ఆయన సరైన ఇది స్టేట్మెంట్ రికార్డింగే కానివ్వండి, ఆయన ఈడీకి కోఆపరేట్ చేయటమే కానివ్వండి జరగనట్టుంది. అది జరుగుంటే ఆయన మళ్ళీ వెంటనే జైలుకి వెళ్ళటమో ఏదో జరుగుండేది. సో ఏది కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ పొడిగించడం అయ్యింది. మళ్ళీ ఏప్రిల్ 2వ తారీఖు వరకు ఇంకో 4 రోజులు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఈడీ కస్టడీలోకి మళ్ళీ తీసుకోవడం జరిగింది, అంటే పొడిగించడం అని చెప్పేసి ముందే అడగడం జరిగింది ఈడీ వైపు న్యాయవాది. సో ఎందుకు ఇంకా ప్రొలాంగ్ చేయాలని చెప్పి అడిగారంటారు? ఎందుకంటే సరైన ఆయన స్టేట్మెంట్ రికార్డింగ్లోనే కానివ్వండి, సరైన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవటమే కానివ్వండి, ఇప్పటికీ కూడా ఆయన ఏం చెప్తున్నారు, నేను ఒక సింగిల్ ఎంపీ తినలేదు, 1,00,000 రూపాయలు కూడా ఎక్కడ అవకతవకలు జరిగినట్టు లేదని చెప్తున్నాడు. కానీ అలా చెప్తున్నప్పుడు సునీత గారు ఎందుకు నిన్న ఆ స్టేట్మెంట్ ఇచ్చారు, అవి ఎక్కడున్నాయి, ఆ డబ్బులు ఏం చేశారు అనేది మేము కోర్టులోనే చెప్తాము అనే స్టేట్మెంట్ ఇచ్చారు కదా, అది ఎందుకు ఇచ్చారు, ఒకవేళ ఈరోజు చెప్పారా కోర్టులో అనేది కూడా తెలియాల్సింది ఉంది.
ఎందుకు అది మటుకు ఆవిడిచ్చిన స్టేట్మెంట్ మటుకు ఓపెన్ అయింది. ఇంకా కోర్టులో దీని గురించి చెప్పారా లేదనేది ఇంకా ఓపెన్ అవ్వలేదు. దానికోసం ఏమన్నారు, ఈడీ దగ్గర చెప్పడానికి మాకు ఇష్టం లేదు, ఈడీ బీజేపీ చెప్పినట్టు ఆడుతుంది కాబట్టి మేము కోర్టులోనే రివీల్ చేస్తామన్నట్టే వాళ్ళు చెప్పారు. సో కోర్టులో రివీల్ చేశారా లేదా, సో చేస్తే తెలిసేది కదా, కోర్టులో రివీల్ చేయలేదు. సో ఎందుకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు అనేది అర్థం అవ్వట్లేదు ఇక్కడ. సో ఏదేమైనా కూడా ఇప్పుడైతే పరిస్థితి ఎలా ఉంది, ఢిల్లీకి సీఎం వెళ్ళి జైల్లో ఉన్నాడు. దీనిలో మధ్యంలో చాలామంది కూడా ఇన్వాల్వ్ అయినారనేది మనకు స్పష్టంగానే కనపడుతుంది. ఈ కేజ్రీవాల్ గారు ఇప్పటికి ఏదో 2 సమస్యలు నేను జైల్లో ఉండి కూడా నేను ప్రజా సమస్యల మీద నేను పోరాడుతున్నాను, నేను సమస్యలు క్లియర్ చేస్తున్నాను అని ఆయన చెప్పుకురావటం జరుగుతుంది. ఏంటి ఓటర్ సార్ట్అవుట్ చేయటం, ఇది ఎక్కడున్నా కింద కేడర్ ఎవరున్నా చేసే పని ఉంటుంది. సో ఇవి కాదు కదా, అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎక్కడ దీనిలో మద్యం కేసులో ఎందుకు ఇరుక్కోవాల్సి వచ్చింది, ఏదో ఒకటి అవకతవకలకి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది కదా, నీకేమిటి పక్కాగా వాళ్ళు అన్ని పేజెస్ ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేశారు అంటేనే సో ఎక్కడో తేడా ఉందనేదే కదా, మీకు మీద ఎందుకు లేదంటే అన్ని పేజెస్ అన్ని వేల పేజెస్లో ఛార్జ్ షీట్లు రికార్డ్ అయినాయి అనేది మనకు తెలుస్తుంది. వాళ్ళు కూడా సామాన్యంగా ఒక సీఎం వ్యక్తిని అన్ని ఛార్జ్ షీట్లు వేశారని అంటే ఎక్కడైనా దొరకకపోతే అన్ని వేల ఛార్జ్ షీట్లలో దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా కూడా, ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కేజ్రీవాల్ గారు దీని గురించి దీనిలో నిర్దోషిగా ఆయన ఏ రకంగా బయటపడతాడు, లేకుండా ఉంటే ఆయన చేసినాడేమో అంటే ఆయన కోర్టులో కూడా ఉద్వేగభరితంగా మాట్లాడడం జరిగింది. సో నన్ను ఎవరు కూడా అదే ఏ కోర్టు కూడా నన్ను దోషిగా నిరూపించలేదు, సో ఎన్ని వేల ఛార్జ్ షీట్లు వేసినా కానీ అని చెప్పేసి అని అనడం జరిగింది. సో మరి దీన్ని ఏ విధంగా చూడాలి అంట? ఇప్పుడు మనం గత 4-5 రోజులు వారం రోజుల క్రితం సుకేష్ తిహార్ జైల్లో ఉన్న అతను ఏం చెప్పాడు, మీకు మీద ఆల్రెడీ 10 ఛార్జ్ షీట్లు 10 కేసులు ఇట్లాంటివే ఉన్నాయి, ఇట్లాంటి కుంభకోణాల్లో ఇరుక్కొని ఉన్నాడు, కవితక్క నువ్వు అప్రూవల్గా మారిపో, ఆయన ఎలాగో ఇరుక్కుంటాడు, నువ్వు నిజం చెప్పు అని అన్నాడు. అంటే ఉద్దేశం ఏంటి, వీళ్ళందరూ ఆ సుకేష్ లాంటి వాళ్ళతో అందరూ కలిసి పనిచేసిన వాళ్ళే కదా, ఆ సుకేష్ ఈరోజు అన్నీ బయట పెడుతున్నాడు కదా, నేను అప్రూవల్గా మారిపోయాను, నేను అన్నీ చెప్తానని కూడా చెప్తున్నాడు. అంటే దానిలో కేజ్రీవాల్ గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా, సుకేష్తో ఈయనకేమి సంబంధం, కేజ్రీవాల్ గారికి సుకేష్కి ఏం సంబంధం అనేది చూస్తుంటే వాళ్ళతో ఇద్దరికి సంబంధం ఉండబట్టే అతను ఓపెన్గా చెప్తున్నాడు, ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఓపెన్గా బహిరంగంగా లేఖ కూడా రాశాడు ఆయన. సో మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది సుకేష్కి అరవింద్ కేజ్రీవాల్ గారికి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది. ఆయన ఎలాంటి వ్యక్తి అనేది అందరికీ తెలుసు, సుకేష్ గారు ఎలాంటి వ్యక్తి అనేది, ఎందుకంటే ఆయన మాఫియా డాన్ లాంటి వ్యక్తి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, సూర్యదేవలత గారు. థ్యాంక్ యూ.